నమస్తే అచీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ద వే. తాత మనోడు సిరీస్ 1 to 6 పార్ట్స్ చూడని వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కంటిన్యూషన్. ఘన బయట నుంచి వస్తున్నాడు. అప్పుడు తాత ఎక్కడికి వెళ్ళావు నాన్న అని అడిగాడు. ఊళ్ళోకి వెళ్ళాను తాత చెప్పాడు ఘన. వేప చెట్టు అరుగు మీద మన ఊళ్ళో ఎవరైనా ఉన్నారా అడిగాడు తాత. ఎందుకు లేరు, ఈవేళ నీ ఫ్రెండ్ జగన్నాథం తాతయ్య గురించే అక్కడ డిస్కషన్ చెప్పాడు ఘన. ఓహో అలాగా అన్నాడు తాత. డిస్కషన్ ఏంటి అని అడిగాడు ఘన. ఎలాగా నువ్వు చెప్తావు కదా అని అన్నాడు తాత. జగన్నాథం తాతయ్య ఏదో ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేశారంట కదా, అందులో ఆయన ముసలి వాళ్ళకి సరైన తిండి పెట్టట్లేదని, విరాళాలను కూడా సొంత ఖర్చులకు వాడేసుకుంటున్నాడని ఇంకా అని ఘన ఏదో చెప్తుండగా, ఘన సముద్రంలో కాకిరెట్టేస్తే సముద్రానికి ఏమన్నా నష్టమా? లేదు కదా. అలాగే వాడెంతో మంచి మనసుతో ఆశ్రమాన్ని నడుపుతుంటే వీళ్ళు ఇలాంటి కాకమ్మ కబుర్లు ఎన్ని చెప్పుకున్నా వాడికి ఏం నష్టం ఉండదు. రాజవీధుల్లో ఏనుగెళ్తుంటే కొన్ని కుక్కలు దాన్ని చూసి మురిగినంత మాత్రాన ఏనుగుకి ఎటువంటి నష్టం కలగదు. కుక్కలకే మురిగి మురిగి కంఠశ్వాస మిగులుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో అంతా పైవాడికే తెలుసు. అయినా మన ఒంటిపై పుండు ఉంటేనే ఎవరైనా మనపై కారం జల్లినప్పుడు మంట పెడుతుంది, లేకపోతే ఆ కారం గాలికి రాలిపోతుంది. అలాగే ఒకవేళ వాడు నిజంగా తప్పు చేస్తే వీళ్ళన్న మాటలన్నీ వాడికి వర్తిస్తాయి, లేకపోతే కారంలాగే ఆ గాలి మాటలు కూడా కాలంతో పాటు గాల్లో కలిసిపోతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోగన, మన మీద నిజంగా నమ్మకం ఉన్నవాళ్ళు మన మీద ఎన్ని పుకార్లు వచ్చినా నమ్మరు. మన మీద నమ్మకం లేని వాళ్ళు అసలు పుకారులు లేకపోయినా పని గట్టుకొని మన మీద లేనిపోని సృష్టిస్తారు. నాకు జగన్నాథంపై నమ్మకం ఉందిరా. సర్లే అవన్నీ వదిలే, భోంచేద్దాం పదా అన్నాడు తాత. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు కొత్త కొత్త వీడియోస్తో మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను.